Hello students, good morning to everyone. Welcome to GK classes. And today, as a part of general knowledge for class 9th All India Sainik School Entrance Examination, class 9th general knowledge syllabus, under that today we are going to deal with the general science topic. Okay, under the general science, the first chapter you have fossil fuels. In that fossil fuels, they clearly mentioned about coal and petroleum. Under the fossil fuels, our main focus is on coal and petroleum. Okay, coming to fossil fuels. Before going to tell what is meant by fossil fuels, first of all, what is meant by fuels? See here, what is meant by fuels? See, fuels are the substances that are burnt, okay, in order to produce energy. Okay, ఏ సబ్స్టాన్స్ అయితే మనము వాటిని బర్న్ చేసినప్పుడు ఎనర్జీ అన్నది ప్రొడ్యూస్ అవుతుందో అలాంటి సబ్స్టాన్సెస్ని మనము ఫ్యూయల్స్ అంటాం. ఓకే, ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్, ఎనర్జీ అన్నది మనకు హీటు రూపంలో, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఇట్ విల్ కమ్ అవుట్ సైడ్, అదర్వైజ్ in the form of light. Okay, in the form of heat and light, energy comes out. In this way, fuel means substances that are burnt to produce energy in the form of heat and light. Those are called fuels. Okay, fuels అంటే ఏ సబ్స్టాన్స్ అయితే మనము కాల్చినప్పుడు, ఓకేనా, వాటి నుండి మనకు ఎనర్జీ అన్నది వస్తుందో, ఓకేనా, ఈ ఎనర్జీనే మనము వర్క్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఓకే, దిస్ హీట్ ఈజ్ యూజ్డ్ టు డూ వర్క్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్స్, ఫర్ డిఫరెంట్ పర్పసెస్. ఓకే, ఇన్ దిస్ వే ఫ్యూయల్ ఈజ్ సబ్స్టాన్సెస్ దట్ ఆర్ బర్న్డ్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ, దట్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ heat and light. Clear everyone? That is fuels. And coming to what is fossils, what is meant by fossils means preserved, okay, some millions of years ago, కొన్ని వేల సంవత్సరాల క్రితము, ఓకే, ద డెడ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్, ఓకేనా, ఈ యొక్క ప్లాంట్స్ అనిమల్స్ చనిపోయిన తర్వాత భూమి లోపల పాతుకొని పోయి అక్కడ ఆక్సిజన్ ఉండదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ ది అర్త్ మనకి ఆక్సిజన్ ఉండదు. అదేవిధంగా ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు ది అర్త్, ద హీట్ ఆల్సో ఇంక్రీజెస్, దట్ మీన్స్ టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఇయర్స్ ఆర్ పాసింగ్, ఓకే, ఇయర్స్ ఆర్ గోయింగ్, దేర్ ప్రెజర్ ఆల్సో ఫార్మ్డ్ ఓవర్ దట్ ప్రిజర్వేటివ్స్, ఏవైతే భూమి లోపల పాతుకొని పోయినాయో వాటిపైన ప్రెజర్ కూడా పడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి చూడండి, ప్రిజర్వ్డ్ రిమైన్స్, భూమి లోపల కొన్ని వేల సంవత్సరాల క్రితము ఉండిపోయినటువంటి వస్తువులు కావచ్చు, కబేలాలు, దట్ మీన్స్ చనిపోయినటువంటి హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, ఓకేనా, వీటి యొక్క రిమైన్స్, అదేవిధంగా ఎనీ వన్, వాటి యొక్క ఇంప్రెషన్స్ అన్నీ కూడా మనకి పడి ఉంటాయి బికాస్ ఆఫ్ ది ప్రెజర్. ఓకేనా, ఒక చనిపోయినటువంటి యానిమల్ వాటిపైన నేలపడి వాటిపైన హై ప్రెజర్స్ అప్లై అవ్వడం వల్ల వాటి యొక్క ఇంప్రెషన్స్ అన్నవి ఈ రాక్స్ పైన పడుతూ ఉంటాయి. అలాంటి ఇంప్రెషన్స్ ఏ లివింగ్ థింగ్స్ అయినా కూడా, అలాంటి ఇంప్రెషన్స్ ఏ లివింగ్ థింగ్స్ అయినా కూడా, తర్వాత బై ఎక్స్పోజర్ టు హై హీట్, యాజ్ వీ నో అండర్ ద అర్త్ దేర్ ఆర్ మోర్ టెంపరేచర్. ఓకే, మనము లోపలికి వెళ్ళే కొద్దీ ఈ యొక్క టెంపరేచర్ అనేది చాలా ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ టెంపరేచర్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇన్సైడ్ ది అర్త్. ఆ యొక్క హై హీట్కి ఎక్స్పోజర్ అవ్వడం వలన ఏవి, ఈ యొక్క లోపలికి వెళ్ళినటువంటి చనిపోయినటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, ఎక్స్పోజర్ టు హై హీట్కి ఎక్స్పోజర్ అవ్వడం వలన, అదేవిధంగా ఈ యొక్క ప్రెజర్ ఇన్ ద అర్త్స్ క్రస్ట్,
భూమి లోపల యొక్క పొరల యొక్క ఆ క్రస్ట్ కింద ప్రెజర్స్ ఏర్పడడం వలన మనకి అదేవిధంగా భూమి లోపల మనకి ఆక్సిజన్ ఉండదు. ఓకే, ఈ ప్రాసెస్ అంతా కూడా ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, ఓకేనా, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఎగో పూర్వం నుండి యొక్క హీట్కి ఎక్స్పోజర్ అయ్యి ప్రెజర్స్కి అప్లై అవ్వడం వలన ఆక్సిజన్ లేకపోవడం వలన ఈ లోపల ఉన్నటువంటి డెడ్ ఆర్గానిజమ్స్ కావచ్చు, తర్వాత డెడ్ యానిమల్స్ కావచ్చు, డెడ్ ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఫాజిల్స్ కిందికి వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ ఈజ్ దీస్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ హైడ్రోకార్బన్స్. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని హైడ్రోకార్బన్స్ అంటాం. ఎందుకు అంటే ఏ ఫాజిల్ ఫ్యూయల్ మనం చూసుకున్నట్టయితే హైడ్రోజన్ ప్లస్ కార్బన్తో తయారయ్యి ఉంటాయి. ఓకేనా, హైడ్రోజన్ అండ్ కార్బన్. మనం ఇందాకే చెప్పుకున్నాం ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటున్నాం, కాబట్టి ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది ఉండదు. హైడ్రోజను కార్బన్తో తయారవుతాయి కాబట్టి యాజ్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ ఆటమ్స్, fossil fuels are known as hydrocarbons. Clear everyone? Why they are calling as hydrocarbons? Because they are made up of hydrogen and carbon elements. Then examples for these fossil fuels are coal, petroleum and natural gas. Here if you observe, coal only is made up of carbon only. Okay, coal only carbon. కోల్లో మనకు కార్బన్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. బట్ వెన్ యూ అబ్జర్వ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, దిస్ బోత్ ఆర్ హ్యావింగ్ బోత్ కార్బన్ అండ్ హైడ్రోజన్. కార్బన్ ప్లస్ hydrogen. That's why these fossil fuels are called as hydrocarbons. Then coming to, this is about what is fuel and what is fossils. Okay, now fossil fuels, in this way the combination of, see, fossil fuels are the fuels, these are also fuels which are formed from the dead remains of living organisms, dead remains of living organisms. ఓకేనా, ఈ యొక్క ఆర్గానిజమ్స్, బతికి ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ చనిపోయిన తర్వాత, ఓకే, డెడ్ రిమైన్స్ అంటున్నాం. చనిపోయిన తర్వాత ఆ భూమి లోపల ప్రెజర్కి, అదేవిధంగా టెంపరేచర్స్కి ఎక్స్పోజర్ అయ్యి, ఓకేనా, వాటి మీద ప్రెజర్ పడడం వలన ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈ యొక్క డెడ్ రిమైన్స్ అన్నవి ఫాజిల్ ఫ్యూయల్స్గా కొన్ని వందల మిలియన్ సంవత్సరాల ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండడం వల్ల ఈ ప్రాసెస్లో ఫామ్ అయినటువంటివే ఈ డెడ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనకి ఫాజిల్ ఫ్యూయల్స్గా తయారయ్యడం జరుగుతుంది. ఓకే, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు 1 డేలో 2 డేలో జరిగే ప్రాసెస్ కాదు. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓవర్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ విల్ టేక్ టు ఫార్మ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనకు ఈ ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటి, కోలు, పెట్రోలియం అంటే ఏంటి తెలుసుకోవడానికి ముందు మనము బేసిక్గా ఇఫ్ యు సీ రిసోర్సెస్ అంటే ఏంటి. రిసోర్సెస్ మీన్స్ విచ్ వీఆర్ యూజింగ్, మనం దేన్నైతే యూజ్ చేసుకుంటూ ఉంటామో వాటిని రిసోర్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ యూజింగ్ సన్లైట్, వీఆర్ యూజింగ్ ఎయిర్, వీఆర్ యూజింగ్ ది వాటర్. Okay, sunlight, air, water, wind, this and all are the resources. Why? Because we are using these resources. At the same time, vehicles we are using, vehicles and the, for example, paint. Okay, paint also we are using for the walls. Okay, but the basic difference between this sunlight, air, water, these are coming naturally. Okay, but the vehicles and the paints, these and all man-made products. Okay, that means air, water and sunlight comes under natural resources, and these vehicles comes under man-made resources. In this way, these resources are classified into exhaustible
and inexhaustible resources. Exhaustible resources means if we are using those resources, they are exhaustible. Okay, that means they will complete, అవి మనకు అంతరించిపోతాయి. మనం ఎక్కువగా యూజ్ చేయడంతో అవి మనకు అంతరించిపోతాయి. అదే ఇన్ఎగ్జాస్టబుల్ అంటే మనం ఎంత యూజ్ చేసినప్పటికీ మరీ తిరిగి మనము వాటిని పొందుతూ ఉంటామో అలాంటి వాటిని ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అంటాం. మనం సన్లైట్ని ఎంత యూజ్ చేసుకున్నా కూడా మరీ తిరిగి మనకి సన్లైట్ వస్తూనే ఉంటుంది. అది మనకి ఇన్ఎగ్జాస్టబుల్ అంటాం. క్లియర్ ఎవ్రీవన్? దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జాస్టబుల్ అండ్ inexhaustible resources. And why I am telling this point means this coal, petroleum and natural gas, these resources comes under exhaustible resources. Why? Because see, it will take some hundreds of millions to form these resources called coal, petroleum and natural gas. But if we use these coal and petroleum around some 50 to 100 years, it will complete. This coal and petroleum we are taking out through mining. మన మైనింగ్ ద్వారా ఈ కోల్ని కానీ పెట్రోలియం కానీ న్యాచురల్ గ్యాస్ని కానీ వెలికి తీసి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అరౌండ్ సమ్ 50 years 100 years బాగా మైనింగ్ చేసి తీసేసి యూజ్ చేసేసుకుంటే మరీ తిరిగి ఫామ్ కావాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. దట్ మీన్స్ ఒక్కసారి మనం కంప్లీట్ చేసాము అంటే తిరిగి మరీ ఫామ్ కావడానికి మన లైఫ్ టైంలో మరీ అవి తిరిగి అయితే ఫామ్ కావు. దట్ మీన్స్ ఎగ్జాస్టబుల్, అవి మనకు అంతరించిపోతాయి. క్లియర్ ఎవ్రీవన్? దీస్ ఆల్ కమ్స్ అండర్ ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. దట్స్ వై దెర్ ఈస్ ఎ నీడ్ టు కన్జర్వ్ దీస్ రిసోర్సెస్. ఓకే, దెర్ ఈస్ ఎ నీడ్ టు కన్జర్వ్ దీస్ ఫాసిల్ ఫ్యూయల్స్, coal and petroleum. Coming to our focus is mainly on coal and petroleum. Okay, this is about fossil fuels. Everyone understand what is meant by fuel and what is meant by fossil and what is the overall meaning of fossil fuels and examples of fossil fuels. This is about fossil fuels. Coming to our focus is on coal and petroleum. Basically, what is coal? Okay, coal is the fossil fuel. Everybody know about that. Coal is a fossil fuel. It will take some hundreds of millions years to form this coal because preserved fossil fuels are formed. It will take some millions of years ago. That means coal is the one of the fossil fuel which takes some millions of hundreds years to form into the fossil fuel, and this coal is black in color and it is very hard material and it is called mineral. Why it is called mineral? Means not simple. Mineral means we are taking out through mining. Those we are taking from mining, those are called minerals. Okay, minerals nothing but we are extracting through mining. That's why they are calling as minerals. Coal is a mineral because we are taking out this coal through mining, and coal is combustible. What is the meaning of this combustible? Combustible means if you burnt this coal, otherwise this mineral, it will produce energy in the form of heat and light. Okay, those products which when we burn they produce energy in the form of light and heat, those are called combustible and made of carbon. We know that fossil fuels are hydrocarbons, and especially coal is completely contains only carbon material. Okay, in this way coal is black in color, it is hard material, it is called as mineral and it is combustible and made up of carbon. Okay, and then coming to formation of coal, how this coal is formed, because as you see the process is same. How the fossil fuels are formed, in the same way coal is formed by the decomposition of large land plants and trees. See here, plants and trees
buried under the ground. Clear? Buried under the earth. Here the most important is about 300 million years ago. See here, coal is formed around about 300 million years ago. The land, plants and animals buried under the earth. Clear? Then in these about 300 million years ago, 300 million years ago, earth has dense forest in low lying wet land areas. 300 million years ago మనకు earth మొత్తం వెరీ హ్యూజ్ ప్లాంట్స్ ఉండేటివి, వెట్లాండ్స్ ఉండేటివి, ఎక్కువగా తడి ప్రదేశాలు ఉండడం వలన మనకి ఫారెస్ట్ ఎక్కువగా ఉండేది. ఓకేనా? అండ్ at that time, due to natural processes like earthquakes, volcanic eruptions, okay, flooding, okay, earthquakes and volcanic eruptions, because of these flooding, earthquakes and volcanic eruptions, these forests got buried under the soil. ఓకేనా? ఈ వెట్లాండ్లో ఉన్నటువంటి 300 మిలియన్స్ ఇయర్స్ ఎగో ఉన్నటువంటి వెట్లాండ్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ ట్రీస్ అన్నీ కూడా మన భూమి లోపలికి బరీడ్ కావడం జరిగింది బికాస్ ఆఫ్ ది న్యాచురల్ ప్రాసెస్ లైక్ earthquakes, volcanic eruptions and floods. అండ్ యాజ్ ఇవి ఎప్పుడైతే భూమి లోపలికి వెళ్ళిపోతాయో వాటిపైన మరి మనకు సాయిల్ అనేది డిపాజిట్ అవుతుంది. యాజ్ మోర్ సాయిల్ డిపాజిటెడ్ ఓవర్ దెమ్, ఓకే, అప్పుడు కంప్రెస్ అవుతాయి. ఓకేనా? సాయిల్ అనేది దానిపైన డిపాజిట్ అయ్యి బికాస్ ఆఫ్ ది ప్రెజర్ ఆల్ ద ట్రీస్ విచ్ ఆర్ బరీడ్ దే ఫీల్ కంప్రెషన్. ఓకే, దే వర్ కంప్రెస్డ్. And temperature also rose. As we go deep into the earth, temperature rises. Okay, temperature rose and they sank deeper and deeper. ఈ విధంగా చాలా లోతుగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఏవి? ఈ యొక్క డెడ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్, నథింగ్ బట్ ఎస్పెషలీ కోల్ ఫామ్ అయినది మాత్రము ఓన్లీ బికాస్ ఆఫ్ ట్రీస్. ఓకే, ఓన్లీ బికాస్ ఆఫ్ ట్రీస్. ఇన్ దిస్ వే అండర్ హై ప్రెజర్, ఈ హై ప్రెజర్లో, okay, when we go deep into the earth, there we will feel pressure and as well as high temperatures. And high temperature ఈ డెడ్ ప్లాంట్స్ అన్నవి కోల్గా మనకు కన్వర్ట్ అయిపోయినాయి. ఓకేనా? ఇన్ దిస్ వే ద కన్వర్షన్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్ ఇంటూ కోల్ ఈజ్ కాల్డ్ ఫార్మేషన్ ఆఫ్ కోల్. ఓకే, దీన్నే మనం కార్బోనైజేషన్ అని కూడా అంటాం. ఓకే, కార్బోనైజేషన్ మీన్స్ conversion of dead plants into coal in the absence of oxygen is called carbonization. This is about formation of coal. Clear everyone? This is about fossil fuels. Our focus is on coal and petroleum, and under these fossil fuels we had discussed only the formation of coal, and about petroleum we will discuss in next class. Okay, this is about, we have to focus on these examples and how they are formed. Clear everyone? This is about today's class and we will continue in the next class. Thank you so much. Have a nice day.